కడప జిల్లా చాపాడు మండలము నక్కలదిన్న గ్రామానికి చెందినటువంటి మానికింది చిన్నక్క మస్కత్ లో పడుతున్నటువంటి కష్టాలు నా ఏజెంట్ హాస్పిటల్లో చేశారు సార్. సామాజికలో ఉన్నాడు, దిక్కుదేని పరిస్థితిలో ఉన్నాడు సార్. మనులో నుండి చచ్చిపోతానేమో సార్. నేను అన్నం లేదు, దిక్కు చేసిన ఎవరు లేరు సార్. నాకు తెలిసిన వాళ్ళు నాకంటే ఎవరు లేరు సార్. ఒక్కసారి వారి అక్కగారు ఉన్నారు, ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? పుల్లమ్మ మేడం, లచ్చిగల్ల పుల్లమ్మ. మానికింది చిన్నక్క మీకు ఏమవుతారు? చెల్లెలు. ఆవిడకి భర్త పిల్లలు ఎవరైనా ఉన్నారండి? భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు మేడం. ఆవిడ మస్కత్ కి వెళ్ళి ఎంతకాలం అవుతుందండి? సంవత్సరం 8 నెలలు. ఇదే మొదటిసారి ఆవిడ అక్కడికి వెళ్ళడం? ముందు సౌదీకి వెళ్ళింది, ఆ ఏజెంట్ ఏరే. మళ్ళా కువైట్కి వెళ్ళింది, ఆయన ఏరే. ఇప్పుడు మస్కట్ చింతకుంట సాయిబు. అప్పుడు వాళ్ళు బాగానే చూసుకున్నారా అండి? అప్పుడు వాళ్ళు బాగా చూసినారు మేడం. ఇప్పుడు ఈమెకి ఏమండి ప్రాబ్లమ్, సమస్య ఏమో అక్కడ? ఈయన 2 లక్షలకు అమ్మినాడంట ఏజెంట్. ఎవరిని? చిన్నక్కనే ఆవిడ్ని సేటుకి అమ్మినాడు. అమ్ముతానే వాళ్ళు లేనిపోని పని పెడతంటే ఆమె తట్టుకోలేక బయటికి వెళ్ళింది. అంటే ఎట్లాంటి పనులు పెట్టేవాళ్ళమ్మ వాళ్ళు? 3 అంతస్తులు ఉందంట మేడం. పైకి కిందికి ఇదాపో పిల్లలను ఇరిచిరాను అన్ని పెద్ద పెద్ద పనులు పెడుతున్నారంట. నేను చేయలేను అని బయటికి వెళ్ళి వచ్చింది. మామూలుగా ఇక్కడ నుంచి అక్కడ ఏం పని చేయడానికి ఆవిడ ఏం ఒప్పుకొని వెళ్ళారు? ఏజెంట్ ఏమన్నాడంటే ఇద్దరే ఆలుమోడు, 2 పిల్లలు అన్నాడంట. ఆడికి పోయినాక 5-6 మంది పిల్లలు, చాలా మంది 3 కుటుంబాలు ఉన్నాయంట. కింద పైన 3 అంతస్తులు. ఇంత పని నేను చేయలేనంటే ఏజెంట్ని పిలుచుకరా, 2 లక్షలకు నిన్ను అమ్మేసినాడు, 2 లక్షలు కట్టి వెళ్ళిపో అన్నాడంట. ఇప్పుడు ఆవిడకి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి మాకు తెలిసింది, అది ఎంతవరకు నిజం? ఆమెకి ఏం బాలేదు? ఆమెకు గుండె దడ ఎత్తుకునేంట మేడం. ఈ భయపడి దిగి ఎక్కి 2 లక్షలకు అమ్మినాడు అని వాళ్ళక భయపడి దడ వచ్చింది. బాగలేదు, జ్వరం వస్తుందంట, ఆరోగ్యం బాగలేదంట. ఇప్పుడు ఆ రోజు ఎప్పుడు తెస్తానా అని ఏడుతుంటది మేడం. ఇప్పుడు ఆమెకు బాగలేదనే విషయము మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ అక్కడికి వెళ్ళి ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతుంది? ఒక 8 నెలల ఉంటే ఇబ్బంది పడుతుంది. అప్పటాంటి మేము తిడతామని మాకు చెప్పలే. నీ ఇంట ప్రకారం పడిపోతావు, మేము చెప్పినట్టు వినవు అని తిడతామని మాకు చెప్పలే. మళ్ళా ఒక నెల గురించి మా తమ్ముని చెప్పిందంట. వాడు అతి పనులు అన్ని చేస్తావు అని తిట్టాక మాట్లాడక మళ్ళా మా చెల్లెలు కొడుకు చేసి ఏడిచింటే ఇంకా మా చెల్లెలు కొడుకు ఇట్లా చేసి. అసలు ఆవిడ మస్కత్ కి వెళ్ళడానికి మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మామూలుగా పోతున్నది మేడం, అప్పుడప్పుడు అలవాటు అయింది కదా, పోయి వస్తుంటదిలే 3 మాటలు కదా అని ఒప్పుకున్నాం. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మస్కత్ నుంచి చిన్నక్కని ఆవిడ్ని బయటికి తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని గురించి మీరేం చెప్పారు? ఆయన వచ్చి తెలుస్తానే నేను తెచ్చా ఎట్లా తిరిగి ఆ పాపను అని హామీ ఇచ్చినాడు. మళ్ళీ ఆ పాపకు ఖర్చుకు 25,000 వేసినాడు మేడం. మైదుకూరు ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నారు అనేది మీకు ఎట్లా తెలిసింది? మైదుకూరు ఎమ్మెల్యే గారు తీసుకొస్తాను అనేది మా ఊళ్ళో రవీందర్ అన్న, నారాయణ అనే వాళ్ళు ఉండరు. వాళ్ళు వచ్చి చెప్పినారు, ఎమ్మెల్యే గారు తెస్తారు, మీరేం బాధపడద్దు అని చెప్పినారు. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి పక్కన ఉంటున్నారు కదా, పక్కన ఎక్కడ ఉంటున్నారు? మీకు ఏమన్నా మీతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారా? పక్కన రూమ్ తీసుకొని బాడకు కణమైన బంగారం అంతా అమ్ముకొని తింటా బాడీకి కట్టుకుంటా ఉన్నది. ఇప్పుడు తీర్మానంగా అయిపోయింది, జబ్బు ఏర్పడినది, గుండెల్లో నొప్పి. ఇప్పుడు పని చేయను లేదు, తిరిగేదానికి లేదు, రూమ్ లో పడింది. అంటే ఆవిడ వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి ఎంతకాలం అవుతుంది? 7-8 నెలలు అయింది మేడం. ఆమె పోయే సంవత్సరం అయింది అంటున్నారు. పోయే సంవత్సరం అయితే ఆ ఇంట్లో కొన్ని నెలలే ఉన్నది, వచ్చింది పక్కకు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు చెప్పిన ప్రకారము ఆవిడని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి? ఆయన నేను తెచ్చా, మీరు బాధపడద్దు, నక్కలు తిన్న పాపను నేను తీసుకొచ్చా, హామీ ఇస్తున్నా అని చెప్పినాడు మేడం. ఆ మాట మడి మేము హామీ ఇచ్చినాడు కదా, ఆయన తెచ్చాడులే అని మేము ఆయన అడగలే, ఎక్కడ ఒత్తి పెట్టలే, ఎక్కడమ్మని ఎట్ట తెచ్చాడు అని. మా ఇప్పుడు ఈ వీడియో చిన్నకే చూస్తుంది అనుకుంటే మీరేం చెప్తారు? చిన్నక్క మన ఊరు ఎమ్మెల్యే, మైదుకూరు ఎమ్మెల్యే గారు నిన్ను ఎట్ట తిరిగి తెచ్చాడు, భయపడకుండా ఏడ్చకుండా అన్నం తింటాడు, ఆరోగ్యం చూపించుకుంటాడు, హాస్పిటల్కి పోయి డబ్బులు లేకుంటే బేచ్చము అంట. ఇప్పుడు ఇంకా కొత్తగా గల్ఫ్ దేశాలకు గానీ, కువైట్ కి, మస్కత్ కి అట్లా వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? మా తెలియని వాళ్ళ ఏజెంట్ల అమ్మడి వెళ్ళొద్దమ్మా, తెలిసిన వాళ్ళతో మంచిగా బాగా తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి, పోవాలనుకుంటే ఇతర దేశాలకు. లేకపోతే మా చెల్లెలకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. మా తెలిసిన ఏజెంట్ ఉంటే మంచిగా పోయి రాలి. నా పేరు చిన్నక్క సార్, చాపాడు మండలం, ప్రొద్దుటూరు తాలూకా. ఇట్లా చింతకుంట రసూలు ఈజా తీసినాడు. ఆడి వినాకల వంట పనికి వెళ్ళినాడు. ఆడిపోతే అన్ని పనులు చేయాలా, 10 మంది పిల్లలు, అన్ని క్లీను అన్ని నేనే సార్.
ఆడికి చేస్తాను సార్, కష్టపడి చేస్తాను. చేయలేకుంటే ఏరే ఏజెంట్, నేను చేయలేనంటే ఏరే ఏజెంట్ కడప నాగూరు భాష. నేను ఏడ్చుకునే ఇట్లా నేను సహాయం చేస్తలేమ్మా, నేను చేయలేక పని ఎక్కువ చేయలేక నా ఏజెంట్ ఇండే ఏజెంట్ చింతకుంటే ఏజెంట్ నాకు ఫోన్ ఎత్తలే, పనికి పంపించి ఫోన్ ఎత్తలే. ఫోన్ ఎత్తలే, ఏమవుతా నెంబర్ బ్లాక్లో పెట్టినా నా నెంబరు. మళ్ళీ ఈయన నాగూరు భాష సాయం చేస్తారమ్మా, నేను ఇంటికి పంపించాను. నాకు హార్ట్ ప్రాబ్లం సార్, నారా లొకేషన్ సార్. మా ఏజెంట్ మమ్మల్ని సార్ నాకు దిక్కులేని పరిస్థితి అమ్మా, నాకు మళ్ళీ దిక్కులేని పరిస్థితిలో అన్నం పెడుతున్నారు సార్. సాబతుకులో ఉన్నారు సార్, బయట చేస్తారు సార్. చేసుకోండి నా ఏజెంట్ సాయం చేస్తుంటే పంపిస్తుంటే రోజు తెల్లవారు ఇట్లా అయిపోయింది సార్. సాబతుకులో ఉండడు సార్, కోమలో ఉండడు. ట్రీట్మెంట్ చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు అడలెత్తలేదు. నాకు ఎవరు సాయం చేయలేదు సార్. ఈ కోమంలో నాకు సాయం చేయండి, నాకు మళ్ళీ ఎవరు తెలియదు. అటు ఓపిక సమస్య ఉంటే ఓపిక పట్టుకుంటా. మా ఏజెంట్ నేను పంపించాను అనుకున్నాడు. ఈయనకి ఇట్లా అయిపోయింది సార్. సీరియస్ ఎందుకంటే ఐసీలో ఉన్నాడు. అన్నం పెట్టాను సార్. ఇప్పటికి 5 రోజులు అవుతుంది నన్ను అన్నం తిన్నాను సార్. నా సాయం చేయండి సార్. లోకేష్ సార్, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నా సార్. మమ్మల్ని ఇంటికి చేసి నా ఏజెంట్ హాస్పిటల్లో చేశారు సార్. సాబతుకులో ఉన్నాడు, దిక్కు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు సార్. మురుగులో నుండి చచ్చిపోతానేమో సార్. నేను అన్నం లేదు, దిక్కు చేసిన ఎవరు లేరు సార్. నాకు తెలిసిన వాళ్ళు నాకంటే ఎవరు లేరు సార్. తెలిసిన ఒక నాన్నలాగా అన్నం పెడుతున్నాడు సార్. నా ఏజెంట్ ఇప్పుడు కోమల్లో విన్నాడు సార్. ఉమెన్ డాక్టర్లు రెస్పాన్స్ కానీ డబ్బులు లేవని అప్పుడు 6 లక్షలు వేసినారు సార్. మన ఉమెన్ వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. మన ఇండియన్స్ పట్టించుకునే ట్రీట్మెంట్ సాబోతుకుల్లో ఉన్నాడు సార్. సాయం చేయండి సార్. విన్నాం కదండి, మానకింది చిన్నక్క పడుతున్నటువంటి గల్ఫ్ దేశంలో ఇబ్బందులు. ఇప్పటికైనా తెలియని ఏజెంట్ల ద్వారా వెళ్లకుండా తెలిసిన ఏజెంట్ల ద్వారా వెళ్ళాలని చెప్పేసి చిన్నక్క వారి అక్కగారు కోరుకుంటున్నారు.